తూప్రాన్ మున్సిపాలిటీ 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి జరిగిందని గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సోమవారం తూప్రాన్ మున్సిపాలిటీలోని 4వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ జెండాను పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎగురవేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలోనే గ్రామ పంచాయతీగా ఉన్న తూప్రాన్ను మున్సిపాలిటీగా చేసి ప్రత్యేక నిధులనిచ్చి తూప్రాన్ను అభివృద్ధి చేశారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఎలాంటి జరగలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్, మున్సిపల్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ రెడ్డి, సతీష్ చారి, సీనియర్ నాయకులు శలాక రాజేశ్వర్ శర్మ, జెడ్పీటీసీ సత్యనారాయణ గౌడ్, బాబుల్ రెడ్డి పాల్గొన్నారు. హరీశ్వర గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీశ్వర నాయకత్వం, హరీశ్వర నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. యారు గుర్తుకే, యారు గుర్తుకే, ప్రతాపర నాయకత్వం, ప్రతాపర నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ప్రతాపర గారి నాయకత్వం, హరీశ్వర గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. తూప్రాన్ మున్సిపాలిటీలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తూప్రాన్ గ్రామ పంచాయతీగా ఉండే గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చి మున్సిపాలిటీలో ఒక మున్సిపాలిటీ బిల్డింగ్ నిర్మాణం చేసి, ఒక హాస్పిటల్ నిర్మాణం చేసి, పోతరాజపల్లి వై జంక్షన్ నుండి అయ్యప్ప టెంపుల్ వరకు 4 లైన్స్ రోడ్లు వేసి, డివైడర్ నిర్మాణం చేసి, తూప్రాన్ టౌన్లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి, అల్లాపురం చౌరస్తా నుండి మసీద్ వరకు రోడ్డు ఏర్పాటు చేసి, తూప్రాన్ పట్టణంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు ఏర్పాటు చేసి, తూప్రాన్ను అన్ని విధాల అభివృద్ధి చేసి నియోజకవర్గ హెడ్ క్వార్టర్గా మార్చి, తూప్రాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చి, తూప్రాన్ను వ్యాపారవేత్తలకు ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ చూసినా రైతులకు కానీ పెద్ద ఎత్తున యూరియా విషయంలో తీసుకున్నా, కరెంటు విషయంలో తీసుకున్నా, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా తూప్రాన్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా తూప్రాన్లో పరిపాలన జరిగింది. అలాంటి సందర్భంలో ఇవాళ గతంలో కేసీఆర్ గారు 2 సంవత్సరాలు అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి అయిపోయి 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 సంవత్సరాల కాలంలో తూప్రాన్లో చిల్లి గవ్వ పని కూడా చేయలేదు. చిల్లి గవ్వ పని చేయకుండా ఈ తూప్రాన్ పట్టణంలో ఉండే వ్యాపారవేత్తల మీద 100 రూపాయలు ట్యాక్సీ ఉన్న ఇంటి మీద 1000 రూపాయలు వేసిండ్రు. 1000 రూపాయలు ఉన్నదాన్ని 10,000 వేసిండ్రు. 10,000 ఉన్నదాన్ని 1,00,000 రూపాయలు వేసిండ్రు. అంటే దాదాపుగా 100% ట్యాక్సీలు పెంచి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టింది. తూప్రాన్ పట్టణంలో వ్యాపారవేత్తల మీద కనిపించినటువంటి విత్తనం చెలాయిస్తూ ఉన్నారు. ఇలా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు. ఇవి దాదాపుగా
1.5 year కిందనే పెట్టాల్సినటువంటి ఎలక్షన్ ఇది. కాలయాపన చేసిండ్రు. అయినా కూడా ఈరోజు ఎలక్షన్ చేసే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకు అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళకి ఏ వార్డులో లీడర్ అనుకూలంగా ఉంటే ఆ లీడర్కు అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకున్నారు. కొంతమంది డిపాజిట్ రాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇలా కొబ్బరి